రాజేష్ గారు, ఈ రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా తీశాడు. దానికి జనవరి 11 వరకు కూడా రిలీజ్ చేయకుండా స్టే విధించినట్టుంది కోర్టు. దాని మీద కులిక్పూడి శ్రీనివాసరావు గారు వర్మ తల నరికి తెచ్చిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి అన్నారు. ఆయన మీద కేసు ఏపీలో పెట్టినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు వర్మ గారికి ప్రత్యేకంగా సమయం కూడా ఇచ్చినట్టున్నారు. అందులో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అందుకే కోర్టుకు వెళ్ళారని చెప్పి అంటా ఉన్నారు. వర్మేమో నా క్రియేటివిటీని దెబ్బతీస్తారా, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే? ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తీయటమా, మాట్లాడటమా అనేది ఇక్కడ ఒక ప్రశ్న అండి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారితో ఒకసారి నేను ఒక లైవ్లో మాట్లాడాను. అతను వంగవీటి అని చెప్పని ఒక సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్ చేసిన నేపథ్యంలో హెచ్ఎం టీవీలో ఉదయం పూట అతనితో లైవ్ ఇంటర్వ్యూ నడుస్తుంది. ఆ సినిమా ప్రకటన పట్ల నాకు కొంత అభ్యంతరం ఉంది. ఎందుకు అనంటే నేను 1987-90 మధ్యలో నేను డిగ్రీ స్టూడెంట్ని. 1988 డిసెంబర్ 26వ తారీఖు రోజు వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగింది. అదే సంవత్సరం మార్చి 10వ తారీఖు దేవినేని మురళి గారి హత్య జరిగింది. నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాను, గుంటూరులో చదువుతున్నాను. మురళి గారి హత్య ఎడ్లపాడులో జరిగినట్టుంది. గుంటూరు జిల్లా ఎడ్లపాడులో మొట్టమొదటిగా 1988 మార్చి 10వ తారీఖు దేవినేని మురళి గారి హత్య జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ 26 వంగవీటి రంగ గారి హత్య జరిగింది. అంటే ఇప్పుడు జనరేషన్కి ఆనాడు ఉద్రిక్త పరిస్థితులు, ఆ రోజు సమాజంలో ఏర్పడిన విద్వేషాలు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మేము ప్రత్యక్షంగా అనుభవించి బాధితులుగా మారిన జనరేషన్ మాది. అవును. మురళీ హత్య తర్వాత కానీ ఒక రకంగా సమాజం విచ్ఛిన్నమైపోయింది. నెట్ట నిలువుగా వర్టికల్గా చీలిపోయింది సమాజం, కులాల వారీగా. పైగా ఆ రోజుల్లో గుంటూరు, బెజవాడ చుట్టుపక్కల టౌన్స్ కూడా ఎక్కడికక్కడ పేటకు ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. గుంటూరులో ముఖ్యంగా, విజయవాడలో ఆధిపత్యం 2 వర్గాల మధ్య ఉండేది. కానీ గుంటూరులో టౌన్ మొత్తాన్ని శాసించగలిగే రౌడీ ఎవరు ఉండేవాడు కాదు. కానీ ఎక్కడికక్కడ ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. ఈ రౌడీ షీటర్లు మేము చూస్తూ ఉండంగానే చాలా మంది హత్యలకు గురైపోతూ ఉండేవాళ్ళు. అత్యంత దారుణమైన క్రైమ్ రేటు నమోదవుతున్న టైంలో మేము పెరిగాం. మేము కాలేజీలో ఉన్నాం, యువకులుగా ఉన్నాం. ఆ రోజున మేము ప్రభావితం అయ్యాం. ఆ వేడి వయసు, ఉడుకు రక్తం, వాటికి మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. మా చదువులు దెబ్బతిన్నాయి. మా కళ్ళ ముందు రంగా హత్య జరిగిన సందర్భంలో మా కాలేజీ నిల్లున తగలబెట్టారు. గుంటూరులో 26 రోజులు కర్ఫ్యూ కొనసాగింది. డాక్టర్ శ్రీహర్రావు గారు అని చెప్పని విజయవాడలో ఒక ఆయన హత్యకు గురయ్యారు. అంటే ఈ ఘర్షణకి ఏ సంబంధం లేని డాక్టర్, ఈ ఘర్షణలకు ఏ సంబంధం లేని వాళ్ళు 40 మంది హత్యలకు గురయ్యారు. 40 మంది మీద దాడి చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి 1991 దాకా ఆ విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇతను ఆ ఏజ్లో, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా, 1989లో శివ అనే సినిమా తీశాడు. ఆ శివ సినిమా కూడా ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అనేది, శివ సినిమాలో ఆ శివ అనే క్యారెక్టరు గణేష్ అనే క్యారెక్టర్ని కొట్టడానికి నకిల్ డస్ట్ అని చెప్పని ఒకటి ఇక్కడ చేతికి తొడుక్కొని కొడతాడు. అవును. అవి తయారు చేయించి వాడాం మేము. అంటే వాటి ప్రభావానికి లోనయ్యాం మేము. ఇటువంటి నేపథ్యంలో కుర్రాళ్ళందరూ, కాలేజీ కుర్రాళ్ళు రౌడీలుగా మారారు అన్నట్టు. చైన్లు చాలా క్యాజువల్గా, సైకిల్ చైన్లు చాలా క్యాజువల్గా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జనరేషన్ స్పాయిల్ అయిపోయింది. ఈ కులం ఆ కులం అనేది లేదు. ఎన్ని కుటుంబాలు కడుపుకోతకు గురైనయో ప్రత్యక్షంగా చూసాం మేము. ఇటువంటి నేపథ్యంలో ఆ వంగవీటి సినిమా అనౌన్స్ చేసినప్పుడు 91 తర్వాత గ్రాడ్యువల్గా ఆ ఆవేశాలు సద్దుమణిగినాయి. తర్వాత సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల వల్ల 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చదువు ప్రాముఖ్యత గుర్తెరిగిన తర్వాత, అన్ని కుటుంబాల వాళ్ళు కూడా, అంటే ఎంత రౌడీ షీటర్లు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వీటికి దూరంగా పెంచారు. చదువు ప్రాముఖ్యత గుర్తెరిగారు, మంచి కెరీర్లు అందుకోవటం మొదలుపెట్టారు. సమాజంలో స్టాండర్డ్స్ మారిపోయినాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడినాయి. ఇవాళ కులం ప్రాతిపదిక మీద రౌడీ షీటర్లుగా మారేవాళ్ళు, లేకపోతే ఘర్షణలు పడేవాళ్ళు,
హత్యలకు పాల్పడే నైజం తగ్గిపోయింది, విలువగా బతకాలని కోరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక మానిన గాయాన్ని మళ్ళీ ఎందుకు తిరగదోడే ప్రయత్నం చేయటం? మీకు సినిమా తీసుకోవాలి అని అంటే చాలా సబ్జెక్టులు దొరుకుతాయి. నేను కాల్ చేశాను హెచ్ఎంటీవీకి, కాల్ చేస్తే కనెక్ట్ చేశారు. నేను రామ్ గోపాల్ వర్మ గారితో మాట్లాడాను. నేను మేము డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన జనరేషన్ అండి. సమాజంలో ఎంత విచ్ఛిన్నం జరిగిందో ఆ రోజు మా కళ్ళతో చూసాం. ఆ విద్వేషాలు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగినాయి. ఎంతో మంది హత్యలకు గురయ్యారు, ఎంతో మంది ఆస్తులు కోల్పోయారు. విజయవాడలో జరిగిన ఘర్షణ పర్యవసానం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో టీ స్టాల్ నడుపుకునే ఒక చిన్న టీ బంక్ యజమాని కూడా దహనం చేశారు. ఆ టీ స్టాల్ ని, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. దీనికి ఈ పరిస్థితులు పరిణామాలు సద్దుమణికి ఇవాళ సమాజంలో ఆ విద్వేషాలు లేవు. ఇవాళ మీరు ఈ సినిమా కారణంగా మళ్ళీ ఎందుకు ఆ గాయాలు రేపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని మాట్లాడితే అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే, నేను సినిమా మేకర్ని, నా స్టోరీ, నా మనసులో వచ్చిన స్టోరీకి కమర్షియల్ వైబిలిటీ చూసుకుంటా. నేను సంఘ సంస్కర్తం కాదు, సమాజం గురించి ఆలోచన చేయడానికి, శాంతి భద్రతలు కాపాడటానికి అవి ప్రభుత్వాలు చూసుకోవాలి. అంటే వీడి విషయం వెదజల్లుతూ ఉంటాడు, ప్రభుత్వం కడుగుతా ఉంటుందా? వాడి ఉద్దేశం ఏంటి? నేను వాడనే వాడుతున్నా, ఎందుకంటే వాడచ్చు. ఒకనాడు శివ, గీతాంజలి, శివ, క్షణక్షణం, గోవిందా గోవిందా ఇట్లాంటి సినిమాలు తీసిన రోజు అతన్ని ఒక క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్గా గుర్తించింది సమాజం. కానీ ఇవాళ ఒక మోస్ట్ పర్వర్టెడ్ పర్సన్, నైతిక విలువలు ఏమాత్రం లేని, కొద్దిపాటి కూడా గౌరవం అనేది సమాజం నుంచి కోరుకొని ఆ గౌరవాన్ని మెయింటైన్ చేయని ఒక వ్యక్తిగా అతను మిగిలిపోతున్నాడు. ఇవాళ అతను అంటే తనకున్న పరిజ్ఞానాన్ని రాజకీయ పార్టీలకి తాకట్టు పెట్టి ఆ రాజకీయ పార్టీలకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడటం కోసం ఒక అస్త్రంగా ఉపయోగపడుతున్నాడు. 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పని ఒక సినిమా తీశాడు. నాతోటే స్వయంగా చెప్పాడు, ఒకవేళ హెచ్ఎంటీవీ వాళ్ళ దగ్గర కనుక అంటే వాళ్ళ లైబ్రరీలో కనుక ఉంటే ఆ లైవ్ పక్కాగా దొరుకుద్ది. మా ఇద్దరికే జరిగింది కాన్వర్సేషన్. నాకు సమాజం పట్ల బాధ్యత లేదు అన్నాడు అతను ఒకటే మాట. నేను మేకర్ని, నా పర్సెప్షన్లో నేను చెప్పాలనుకున్న స్టోరీ నేను చెప్తా అన్నాడు. నువ్వు చెప్పాలనుకున్న స్టోరీ చెప్తున్నావు నువ్వు, కానీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో విపరీత పరిణామాలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. మనమే చెప్పుకుంటాం, లజ్జా అని చెప్పని ఒక నావెల్ రాశారు అని చెప్పని తస్లిమా నస్రీన్ని దేశ బహిష్కరణ పాల్పడింది. ఆవిడ దేశ బహిష్కరణ గురైంది. ఆమె తల తెచ్చిన వాళ్ళకి పరిహారం ఇస్తాము అన్నారు. భారతదేశం ఆమెకు రక్షణ కల్పించింది. శాటానిక్ వర్సెస్ అని చెప్పని సాల్మన్ రష్డీ ఒక నావెల్ రాస్తే ఆయతుల్లా ఖొమైనీ ఆయన తలకు వెలగట్టాడు. ఇట్లాంటి సందర్భాలు ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్త గురించి ఒక విద్వేషపూరిత ఇంటర్వ్యూ ఇచ్చాడని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆయన డిజోన్ చేసుకొని సస్పెండ్ చేసింది. ఒక టెన్యూర్ మొత్తం పార్టీలో లేకుండా చేసింది ఆయన. మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగానే ఆయనకు అవకాశం కల్పించారు. ఇట్లాంటివి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సమాజంలో విద్వేషాలు పెరిగే, విచ్ఛిన్నకరమైన అంటే సినిమా అనే మాధ్యమం ద్వారా దేనికైనా నేను పాల్పడతాను అని అంటే, ఇవాళ అతను వ్యూహం అనే సినిమా 100% జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను అమలుపరచడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విచక్షణ మరిచి సంస్కారహీనంగా ఆయన ప్రత్యర్థుల్ని గురించి కామెంట్ చేస్తూ ఉంటాడో, అంతకంటే దిగజారుడు ప్రవర్తన కలిగిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా ద్వారా రాజకీయ ప్రత్యర్థుల్ని, అసలు ముఖ్యంగా అతని ట్వీట్లు చూడండి. దుర్నపోతులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అతని ట్వీట్లు పెడుతున్నాడు అని అంటే ఏంటి అతని ధైర్యం? అసలు చట్టపరమైన చర్యలు, మార్ఫింగ్ ఫోటోలు చట్టపరమైన, అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కదా, ఎందుకని చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అతని మీద? పోలీస్ డిపార్ట్మెంటు ఇతని కారణంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిటీర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ నేతల్ని ఈ విధంగా కించపరుస్తూ ఉన్నాడు. వాళ్ళ శ్రేణులు ఉద్రేకపడితే రేపటి రోజున అదేదైనా శాంతి భద్రత సమస్యగా మారితే ఎవరు బాధ్యులు? చిన్న ముఖ్యమంత్రి పర్యటన ఉంది అనగానే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు మొత్తాన్ని అరెస్టులు చేస్తారు కదా, ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు కదా. మరి ఇతని మీద ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? ఇతన్ని ఎంత విద్వేషపూరిత మార్ఫింగ్ ఫోటోలు అతను ట్వీట్లు మెన్షన్ చేస్తున్నాడు, వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నాడు కదా. ఇవాళ ఈ వ్యూహం సినిమా ద్వారా సాధారణ గృహిణుల్ని, రాజకీయాలకు సంబంధం లేని గృహిణుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న సీన్లు అందులో పెట్టినట్టుగా వార్తలు ఉన్నాయి.
వ్యక్తిత్వహానానికి పాల్పడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అత్యంత జుగుత్సాకరంగా, అంటే సమాజంలో గౌరవం దక్కని అవసరం లేని వ్యక్తులుగా చిత్రీకరిస్తా అతను సినిమా తీసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ కల్పిస్తా వీళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడతా సినిమా తీసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అసలు సెన్సార్ డిపార్ట్మెంట్ అయినా ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించిన తర్వాత మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద రివ్యూ కమిటీ ఆమోదం తెలిపింది? అంటే ఏ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి వాళ్ళు ఆమోదం తెలిపారు? వ్యక్తిత్వ హనానికి పాల్పడటం సెన్సార్ డిపార్ట్మెంట్ అనుమతిస్తుందా? మరి అదే వరవడు కనుక కొనసాగించే పక్షంలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా రేపు నేను సినిమా తీస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను సినిమా తీస్తా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సినిమా తీస్తా, అనుమతిస్తారా? అది శాంతి భద్రతల సమస్యగా పరిగణించదా? అంటే ఆ విచక్షణ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత సెన్సార్ డిపార్ట్మెంట్ మీద లేదా? 100% ఆ సెన్సార్ సర్టిఫికెట్ మొన్న నిరాకరించారు, ఇవాళ ఏ విధంగా వచ్చింది అని అంటే రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు? దావూద్ ఇబ్రహీంతో నేను కాల్ చేయించాను అన్నాడు. ముందు అసలు ప్రాసిక్యూట్ చేయాలి కదా అతన్ని, అది నిజమా కాదని నిర్ధారణ చేసుకోవాలి కదా. దావూద్ ఇబ్రహీంతో నీకున్న లింకులేంటి అని చెప్పని ప్రశ్నించాలి కదా. ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల ఇంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు? ఇటువంటి వాళ్ళని ఇట్లా ఉపేక్షించిన పర్యవసానం, ఇటువంటి పర్వర్టెడ్నెస్, వాళ్ళకున్న వ్యక్తిగత మానసిక దౌర్భాగ్యం ఇవాళ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే రేపటి రోజున వాటి వల్ల ప్రభావితం అయ్యి సమాజం మరింత పెడదోరణ పడుతుంటే, ఒకరోజు 100% నేను చెప్తున్నా, 1987-90 మధ్యలో కాలేజీలో ఉన్న ఆ రోజు యువకులుగా, ఆ రోజు పరిస్థితులు పరిణామాల్లో ప్రభావితమైన జనరేషన్గా ఇటువంటి వాళ్ళ ప్రభావం ఆ రోజు మా మీద చాలా పడింది. ఇవాళ జనరేషన్ పడదా? ఇవాళ ఒక తల్లిదండ్రి ఒక పిల్లవాడి కెరీర్ కోసం వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టి ఆ కెరీర్ గ్రూమ్ చేసుకునే ప్రాసెస్లో ఉంటున్నారు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వాళ్ళు ఎటువంటి ట్వీట్లు అతను పెడతా ఉంటాడు, ఎటువంటి వీడియోలు అతని వైపు నుంచి స్ట్రీమ్ అవుతూ ఉంటాయి, కాళ్ళు నాకుతుంటాడు, ఎంత చౌకబారు, ఎంత కుసంస్కారపు వీడియోలు అతని వైపు నుంచి వస్తూ ఉంటాయి. ఆడేమంటాడంటే ఉదయాన్నే లెగిసి పోర్న్ చూస్తూ ఉంటాడండి, అది టీనేజ్ పిల్లల మీద ప్రభావం పడుతుంది, అది తప్పు కాదేమో అని ఫీల్ అవుతారు. ఇవాళ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే యూనివర్సిటీ సెమినార్కి ఇతను పిలుస్తాడా? యూనివర్సిటీ పిల్లలను ఉద్దేశించి ఇతను ఏం ప్రసంగించాడు? ఆడ అంతకంటే రోగి ఉంటాడు. ఏం సందేశం ఇచ్చాడు ఆ యూనివర్సిటీ డయాస్ మీద నుంచి? అసలు ఆ వైస్ ఛాన్సలర్కి ఇంతకంటే గనుడు ఇంకెవరు దొరకలేదా? ఒక యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి కాన్వకేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అతిథులుగా పిలవాల్సిన వ్యక్తి ఇతనికి ఆ స్థాయి గౌరవం మర్యాద ఉన్నాయా? ఎవరైనా మంచి విద్యావేత్తలను పిలుచుకుంటారు, సమాజంలో సంఘ సంస్కర్తలను పిలుచుకుంటారు, సమాజంలో పరివర్తన కారణమైన వాళ్ళని పిలుచుకుంటారు, సమాజానికి సేవ చేసిన వాళ్ళని పిలుచుకుంటారు. ఏ కళారంగంలో ఇతను సేవలు అంత గొప్పగా ఉన్నాయని చెప్పని? ఏమైనా కె విశ్వనాథ్ గారు లాంటి కళాఖండాలు తీశాడు ఇతను? శేఖర్ కమ్ముల్ లాంటి కుటుంబ సంబంధాలకు విలువిచ్చే సినిమాలు తీశాడా? ఏం సినిమాలు తీస్తున్నాడు ఇతను? ఇటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీకి ఒక టూల్గా మారిపోయి వాళ్ళు ఇచ్చే కిరాయి డబ్బుల కోసం ఎవరి జీవితాలైనా సరే నేను చులకం చేసే విధంగా వ్యక్తిత్వానికి పాల్పడతాను, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని అంటే, భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా ఒక పరిమితి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో నిన్ను విమర్శించిన వాళ్ళని నిన్ను టాలరేట్ చేయలేకపోతున్నావుగా. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటున్నావు, మరి నిన్ను విమర్శించిన వాళ్ళని నువ్వు టాలరేట్ చేయలేకపోతున్నావుగా. కానీ నువ్వు విమర్శ చేయడానికి నువ్వు పుట్టావా? ఎంత జుగుసాకరమైన మార్ఫింగ్ ఫోటోలు అతను నాయకుడి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎంత నీచంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యేని, ఈమె ఎమ్మెల్యే అని చెప్పి ఆమె ప్రైవేట్ లైఫ్కి సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చి ఎంత జుగుసాకరంగా ప్రదర్శించాడు ఇతను. 100% ఇతని ప్రవర్తన ఆక్షేపణీయం. ఇతని సినిమా గౌరవ హైకోర్టు ఇప్పుడు జనవరి 11 వరకు తాత్కాలికంగా సినిమా విడుదలకు శాశ్వతంగా ఆపేయాలి. ఆపేయడమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమాజంలో విద్రోహ చర్యలకి, విద్వేషాలు పెరగడానికి కారణమవుతున్న ఇటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్గా ఇన్ని మార్ఫింగ్ ఫోటోలు, ఇన్ని మార్ఫింగ్ ట్వీట్లు పెడుతున్న ఇతని మీద బలమైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేసి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అతను లోపల పడేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.